విజయ్కి బీజేపీ బంపర్ ఆఫర్ 80 ఎమ్మెల్యే సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏతో పొత్తు లేనే లేదని సినీ హీరో టీవీకే అధినేత విజయ్ పదే పదే చెప్తున్నప్పటికీ బీజేపీ టీవీకే మధ్య చర్చలు సాగుతున్నాయని, అవి తుది అంకానికి చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాల వెల్లడి. మొత్తం రాష్ట్ర అసెంబ్లీల స్థానాల సంఖ్య 234 కాగా టీవీకేకు 80 ఇస్తామని, విజయ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఆయన సీఎం పదవి కోరుతున్నారని, చర్చల్లో ఇదే కీలకంగా మారనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పాలక డిఎంకే నేతృత్వంలోని కూటమికి అన్నా డిఎంకే సారథ్యంలోని ఎన్డీఏకు మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఓట్ల శాతంలో కాస్త తేడా వచ్చిన ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, విజయ్తో పొత్తుకు తెర వెనుక వివిధ మార్గాల్లో పనిచేస్తుందని అంటున్నాయి. ఈ వార్తలు విజయ్కు అత్యంత సన్నిహితులు, సలహాదారులుగా ఉన్న వారికి కూడా మింగురు పడడం లేదు. ఇది కొత్త పార్టీ విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. స్వీయ ఇమేజ్తో రాజకీయ ప్రవేశం చేసిన విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా చూపిస్తున్నారని, ఈ పరిస్థితిలో మరి ఇంత త్వరగా ఎన్డీఏలో చేరితే ప్రతికూలత ఎదుర్కోవచ్చని వారు అంటున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మాజీ సీఎం అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి మరోసారి స్పష్టం చేశారు.